ఇంట్లో జెర్రీ ఎక్కడ కనిపిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? ఇంట్లో జెర్రీ కనిపిస్తే శుభమా అశుభమా? వర్షాకాలంలో ఇళ్లలో రోకలి బండ, గాజు పురుగులు, వానపాములు, జర్రులు వంటి జీవులు కనిపించడం సర్వసాధారణం. అయితే ఇంట్లో జెర్రీ కనిపిస్తే దాని వెనుక కొన్ని నమ్మకాలున్నాయి. ఎరుపు, మెరూన్ లేదా నలుపు రంగులో కనిపించే ఈ జెర్రీ చీకటి ప్రదేశాల్లో జీవిస్తుంది. నేలపై అత్యంత వేగంగా పాకుతుంది. జెర్రీకి చాలా కాళ్లు ఉంటాయి. దీంతో ఇది చాలా వేగంగా పాకుతుంది. ఇది విషపూరితమైన ప్రాణి కనుక దీనిని చూడగానే కుడుతుందేమో అనే భయంతో వాటిని చంపేస్తారు. అయితే ఈ జెర్రులు మనుషుల్ని కుట్టే సందర్భాలు బహు అరుదు. అంతేకాదు, వాస్తు శాస్త్రం ప్రకారం జెర్రీని చంపడం చాలా అశుభం. ఎందుకంటే ఈ జెర్రీని రాహువుకి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో వంటగదిలో జెర్రీ పదే పదే కనిపిస్తే ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని అర్థం చేసుకోవాలని సూచిస్తుందట. వాస్తు దోష నివారణ కోసం ముందు ఇంటిని శుభ్రంగా ఉంచడం ప్రారంభించండి. వాస్తు దోషాన్ని గుర్తించి దానిని తొలగించే ప్రయత్నం చేయాలని వాస్తు శాస్త్రం పేర్కొంది. ఎందుకంటే వంటగదిలో జెర్రీ కనిపిస్తే ఇంటిలోని సభ్యుడు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడనడానికి సంకేతం కావచ్చు. జెర్రీ రాహువుకి చిహ్నంగా భావిస్తారు. ఈ జెర్రీ ఇంటి ప్రధాన ద్వారం, టాయిలెట్ లేదా మెట్ల ముందు భాగంలో కనిపిస్తే ఆ వ్యక్తి జాతకంలో రాహువు బలహీన స్థితిలో ఉన్నాడని అర్థం. రాహువును బలోపేతం చేయడానికి జ్యోతిష శాస్త్ర నివారణలు చేయండి. అయితే జెర్రీ కనిపించడం ఎప్పుడూ చెడుకు సంకేతం కాదు. అది కనిపించే ప్రదేశం బట్టి ఫలితాలు ఉంటాయి. అవును, జెర్రీని చూడటం ఎల్లప్పుడూ దురదృష్టానికి సంకేతం కాదు. పూజ గదిలో అది పాకుతూ కనిపిస్తే అది ధన లాభం లేదా ఏదైనా శుభవార్తను సూచిస్తుంది. జెర్రీ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తే అది దానితో పాటు ఇంటిలోని ప్రతికూల శక్తిని బయటకు తీసుకెళ్తుందని, ఇంట్లో ఉన్న ఇబ్బందులను తొలగిస్తుందని నమ్మకం. జెర్రీ విషం కలిగిన ప్రాణి అయినా అవి మనిషిని కాటు వేసిన సందర్భాలు తక్కువ. కరచినా ప్రాణాలు పోవు. కనుక జెర్రీ ఇంట్లో కనిపిస్తే వెంటనే చంపేయకుండా దానిని సురక్షితంగా బయటకు విసిరేయాలి. జెర్రీని చంపడం వలన రాహువు మీపై ఆగ్రహించవచ్చు. కనుక వాస్తు ప్రకారం జెర్రీని ఇంటి నుంచి బయటకు విసిరేయడం మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.